తనకు న్యాయం చేయాలంటూ ఓ ఇల్లాలు ఆందోళనకు దిగింది. మెదక్ జిల్లాకు చెందిన వీణ, తెనాలికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికిరణ్కు 2008లో వివాహం జరిగింది. హైదరాబాద్ నిజాంపేటలో ఉంటూ గట్కేసర్ సమీపంలోని ఇన్ఫోసిస్ సంస్థలో రవికిరణ్ పనిచేస్తున్నాడు. అయితే వివాహ సమయంలో కట్నం కింద 10 లక్షల రూపాయలు, 70 తులాల బంగారు నగలు, ఓ కారు వీణ కుటుంబ సభ్యులు రవికిరణ్కు కట్నంగా ఇచ్చారు. వీరికి 2 పిల్లలు. 6 నెలల క్రితం అదనంగా మరో 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. మళ్లీ అదనంగా డబ్బు కావాలంటూ భర్త రవికిరణ్ వీణాను వేధించడంతో వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అతనిలో మార్పు రాకపోవడంతో బంధువులతో కలిసి వీణా నిజాంపేటకు వచ్చింది. ఇంట్లోకి రానివ్వకపోవడంతో భర్త ఉద్యోగం చేస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ వద్ద పిల్లలతో కలిసి ఆందోళన చేపట్టింది. తమకు న్యాయం చేయాలంటూ ఆమె అధికారులను వేడుకుంది. మా హస్బెండ్ పేరు రవి. 2008 డిసెంబర్ 4న మా పెళ్లి జరిగిందండి. పెళ్లి జరిగిన దగ్గర నుంచి హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడండి డబ్బు కోసం. నేను ఒక్కదాన్ని అని తెలిసి కట్నం కోసం పెళ్లి చేసుకున్నాడండి. కట్నం కింద మా వాళ్ళు 10 లక్షల డబ్బు, 50 తులాల బంగారం, అది కాకుండా మళ్ళీ 20 తులాల బంగారం, 3 లక్షల ఖర్చుల కింద ఒక కారు, ఒక బైక్ ఇచ్చారండి ఆయనకి. ఇచ్చిన తర్వాత 1 సంవత్సరానికి మాకు ఈ పాప పుట్టిందండి. ఈ పాప పుట్టాక అబ్బా ఆడపిల్ల పుట్టిందో దురదృష్టం, నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, నిన్ను చేసుకున్నా కానీ అలా హెరాస్ చేశాడండి. ఆ తర్వాత నేను ఏ బిజినెస్ చేసినా కలిసి రావట్లేదు అని మొదలు పెట్టాడండి. ఆ తర్వాత మళ్ళీ నన్ను కొట్టడం, హింసించడం మొదలుపెట్టాడు. పిల్లల్ని చంపేస్తాను, నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఎందుకు? డబ్బు తీసుకురాకపోతే అండి. మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక 22 లక్షలు తీసుకొచ్చి ఇచ్చానండి నేను ఆయనకి. 22 లక్షలు తీసుకొచ్చిన తర్వాత ఇచ్చినన్ని రోజులు కొంచెం కామ్గా మంచిగా ఉన్నట్టు చేశాడండి. బాబు పుట్టిన తర్వాత కొంచెం డబ్బుల కోసం హింస తగ్గింది. తర్వాత మళ్ళీ హింసించడం మొదలుపెట్టాడు. ఆ డబ్బు అయిపోయాకండి, 22 లక్షలు తెచ్చినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాడండి. ఒక రోజున ఇలానే మా వాళ్ళు ఇల్లు అమ్మారని తెలుసుకున్నాడండి. ఎలాగో ఊళ్ళో చుట్టాలు ఉంటారు, ఫోన్ చేసినట్టున్నాడు. ఊరికి ఫోన్ చేస్తే ఇల్లు అమ్మారని తెలుసుకొని డబ్బులు తెమ్మన్నాడు. ఒకసారికి 6 లక్షలు తెచ్చిచ్చానండి. మళ్ళీ తర్వాత డబ్బు కావాలని ఇంట్లో నన్ను పిల్లల్ని బంధించి చంపేస్తానని బెదిరించాడండి. నన్ను చంపేస్తానని బెదిరించి రూమ్లో తలుపేసి తాళం వేసేసి బయటికి వెళ్ళిపోయాడండి. నేను ఉంటున్న ఇంటికి వెళ్తే ఆయన ఖాళీ చేసేసారండి. ఫోన్ నెంబర్ ట్రై చేస్తుంటే ఫోన్కి దొరకట్లేదు, ఫోన్ నెంబర్ చేంజ్ చేసేసాడు. ఇంకా గదిలోకి ఈరోజు ఆఫీస్ ముందుకు వస్తే కనిపిస్తాడని మాట్లాడదామని ఫోన్ రా బయటికి ఒకసారి మాట్లాడదామని నేను అడుగుతుంటే నేను రాను, నాకు ఆఫీస్లో పని ఉందని చెప్తున్నాడండి. ఎంతసేపు పిల్లల్ని చంపేస్తాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్లు చేశాడండి. నువ్వు ఇలా ఏదైనా కేసు పెట్టావంటే మాత్రం నేను బతకనివ్వను, నువ్వు పిల్లలకి దృష్టిలో పెట్టుకుని ఏదన్నా చెయ్యి, వాళ్ళని పోగొట్టుకుంటే నీకు ఇంకేముంటుంది, వాళ్ళని చంపేస్తే నువ్వేమైపోతావు, ఒక్కదానివే అని బెదిరించడం మొదలు పెట్టాడండి.